మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు, మీరు నన్ను ఎలా ఆశ్రయించాలి? నన్ను ఉన్నతోన్నతుడిగా అంగీకరించి నన్ను ఆశ్రయించే మీ అందరికీ, అలాగే నన్ను ఆశ్రయించాలని కోరుకునే మీ అందరికీ ఇదే నా సూచన. సంపదలను, ప్రాపంచిక ప్రయోజనాన్ని తీవ్రంగా కాంక్షిస్తూ నన్ను ఆశ్రయించవద్దు. మీ సర్వస్వాన్ని అనగా దేహము, మనస్సు, సకల సంపదలను వాటిపై మీకున్న మమకారాలతో సహా విడిచిపెట్టాలనే తీవ్రమైన తపనతో నన్ను ఆశ్రయించాలి. మీరు అనుభవిస్తున్న కష్టాల నుండి బయటపడాలనే కోరికతో నన్ను ఆశ్రయించకండి. నిండు హృదయంతో మిమ్మల్ని మీరు నా ఇచ్చకు అంకితం చేసుకోవడానికే నన్ను ఆశ్రయించండి. ప్రాపంచిక ఆనందం కోసం, క్షణికమైన సుఖాల కోసం నన్ను అంటిపెట్టుకోకండి. మీ సొంత సుఖాన్ని, ఆనందాన్ని నా పాదాల వద్ద అర్పించి మీ కష్ట సుఖాలన్నింటిలోనూ నన్నే అంటిపెట్టుకుని ఉండండి. నా ఆనందమే మీ సంతోషం కావాలి, నా సుఖమే మీకు విశ్రాంతి అవ్వాలి. ఎందుకంటే ఎవరైతే తమ సర్వస్వాన్ని నాలో పోగొట్టుకుంటారో అలాంటి వారు నన్ను శాశ్వతంగా తమ స్వంతం చేసుకుంటారు. కేవలం నన్నే స్మరిస్తూ మిగిలినదంతా మర్చిపోయి మీ సర్వస్వాన్ని నాకే విడిచిపెట్టేయడమే అతి ఉత్తమమైన మార్గము అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా. పోయింది.